విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, గతంలో రాజకీయ కురువృతుడైనటువంటి రాజకీయాల్లో మట్టి కనిపించినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన, సమకాలీన రాజకీయ అంశాలపైన, రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ తీసుకుపోయే నిర్ణయాలపైన వారితో మనం చర్చిద్దాం. భాయ్ సాబ్ నమస్తే. నమస్తే. నమస్తే అక్షయ్ గారు. మిమ్మల్ని భాయ్ సాబ్ అని ఎందుకన్నా అంటే మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ప్రేమగా ముద్దుగా పిలుచుకునే పేరు భాయ్ సాబ్. ఎందుకు వచ్చింది అసలు ఆ పేరు? అంటే ప్రజలకు దగ్గరగా ఉంటారు. రెండోది వాళ్ళ సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను. ఆ ఆత్మీయత నాకు ఆ రకమైనటువంటి పిలుపుని అందించింది. అది ప్రేమపూర్వకంగా పిలిచే పిలుపు, అది మా కుటుంబ సభ్యుడిగా భావించి పిలిచే పిలుపు. సరే, మనం ప్రస్తుతం రాజకీయాల విషయానికి వస్తే, తెలంగాణలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యుడు కూడా ఉన్నారు. అలాంటి భారతీయ జనతా పార్టీ రేవంత్ సర్కారుపై పోరాటం చేయడంలో, ప్రతిపక్ష పాత్రను పోషించడంలో ఎందుకు విఫలమవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఎందుకు ప్రతిపక్ష పాత్రను పోషించడం లేదు? 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ, కింది వరకు కూడా పార్టీ ఒక యంత్రాంగం ఉన్నది. ప్రజలు అధికారం కాంగ్రెస్కి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసింది. బండి సంజయ్ గారి నేతృత్వంలో పోరాటం చేసింది. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పోరాటం చేసింది. ప్రజలు కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయంగా భావించారు. కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం పరిపాలన కొనసాగుతుంది. 1 సంవత్సరం పూర్తవుతున్నది. ఈ స్థితిలో 1 సంవత్సరం పాటు వచ్చినటువంటి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చే ఉద్దేశంతో వేచి చూడడం జరిగింది. అయినా ఎక్కడ ప్రజలకు సమస్య ఎదురైనా, ఎక్కడ ప్రజలను విస్మరించినా భారతీయ జనతా పార్టీ గొంతెత్తుతా ఉన్నది. మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఉద్యమము, ఆందోళన అనేటువంటి దానికి మరి 1 సంవత్సరం ఆ సర్కారు యొక్క హనీమూన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ అయిపోయే వరకు, ఆ సర్కారు పెట్టిన గడువు ఏదైతే ఉందో ఆ గడువును దాటి కూడా ఇంకా మేము వేచి చూసినాం. గతంలో మీరు బీఆర్ఎస్ సర్కారుపై, కేసీఆర్ పై, కేటీఆర్ పై ఘాటుగా విమర్శలు చేసినట్టు ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడున్న ప్రభుత్వంపై మాట్లాడనే లేదు బీజేపీ నేతలు. ఎందుకు అంటే ప్రభుత్వానికి 5 సంవత్సరాల సమయం ఇస్తే కాంగ్రెస్ విధించుకున్న గడువు మాత్రం 100 రోజుల గడువు, తక్షణమే చేస్తామన్న హామీలుని. సరే, మేమేమో సంవత్సరం పాటు తర్వాత మొన్న ఛార్జ్ షీటును విడుదల చేయడం జరిగింది. అసలు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ అంశాల మీద, ఏ వర్గాల ప్రజలకు, యువకులకు, మహిళలకు, వృద్ధులకు, రైతులకు, మరి విభిన్న వర్గాలు, సమాజంలో ఉన్నటువంటి విభిన్న సామాజిక వర్గాలకు కావచ్చు, విభిన్న వర్గాల ప్రజలకు కావచ్చు, ఏ రకమైన హామీలు ఇచ్చింది, ఏ రకంగా వాటిని అమలు పరచకుండా మోసపుచ్చింది అనేటువంటి విషయంలో స్పష్టంగా ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆరోపణ పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అది ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు 7వ తారీఖు వరకు కూడా ఇది ప్రజల్లోకి తీసుకొని నిరసన కార్యక్రమాలు, ఆ వైఫల్యాలను ప్రజల్లో ఎత్తి చూపేటువంటి కార్యక్రమం. అదే రకంగా 7వ తేదీ బహిరంగ సభ, జాతీయ అధ్యక్షుడు వచ్చే అవకాశం. సీఎం రేవంత్ కూడా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసినట్టు, కేసీఆర్ ని టార్గెట్ చేసినట్టు, కేటీఆర్ ని తిట్టినట్టు బీజేపీ నేతల గురించి ఎక్కడ మాట్లాడతలేడు. ఒకటి, అధికారంలోకి రాకముందు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ భాషా పదాలు పరిధి దాటి మాట్లాడారు. అధికారంలోకి వచ్చినాక ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ అవినీతిని ఆధారంగా జైల్లో పెడతామన్నారు. 1 ఏడాది అయింది జైల్లో పెడతలే. మరి అదే రకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వీళ్ళు వ్యక్తిగత ఆరోపణలకు, వ్యక్తిగతమైన నిందలకు పరిమితం అవుతా ఉన్నారు. మరి ఇక్కడ ప్రజలకు ఒక సంశయం వస్తాం, అసలు మేము వచ్చినాక వీళ్ళను ఇలా అవినీతి భాగోతం బయట పెడతాం, వీళ్ళు జైల్లోనే ఉంటారు. ఏది ఈ తూతూ మైమై అంటూ ప్రజలను ఇద్దరు కలిసి పక్కదోవ పట్టిస్తారు. బీజేపీ నేతలు కూడా గతంలో కేసీఆర్ అవినీతిపై విమర్శలు చేశారు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కేంద్రంలో, కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా మీ చేతులే ఉన్నాయి. మీరు కూడా చేయొచ్చు కదా కేసీఆర్ అవినీతి పైన దర్యాప్తు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలపైన దర్యాప్తు అనేటువంటిది ఒకటి కోర్టులు సూచించిన సందర్భంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, రెండవది రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసినప్పుడు, ఇక కొన్ని సందర్భాల్లో సంబంధిత ఎలిగేషన్స్ లింకు ఈడీకో మిగతా వాటికో
ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో ఈ అంశాల విషయంలో ఈ రకమైనటువంటి తీరుతెన్నులతోని ఈ ఫెడరల్ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టమ్ లో మన ప్రజాస్వామ్యంలో ఈ ఫెడరల్ సిస్టమ్ లో పనిచేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని రికమెండ్ చేయమని చెప్పి, ఈ ప్రభుత్వాన్ని రికమెండ్ చేయాలి, గత ప్రభుత్వం రికమెండ్ చేయమని చెప్పి ఆరోపణల విషయాలు గత ప్రభుత్వం రికమెండ్ చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎప్పుడు అవకాశం దొరికినా ఖచ్చితంగా దర్యాప్తు విషయంలో సిద్ధంగా ఉంది. కొన్ని అంశాల విషయంలో దొరికినటువంటి లింకుల ఆధారంగా ఆరోపణలను దర్యాప్తు చేస్తా ఉన్నది. అది ఆ రకంగా కవిత విషయంలో దర్యాప్తు జరగచ్చు. కొందరిపైన ఆధారాలతో వచ్చినటువంటి దాన్ని ఆధారం చేసుకొని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం.